హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బజాజ్ పల్సర్ 150 ట్విన్ డిస్క్ మోడల్ రైడ్ రివ్యూ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ ఆల్ న్యూ మోడల్. సో బేసిక్గా దీంట్లో ఫీచర్స్ ఏమున్నాయి అనేది దీనికన్నా ముందు ఆల్రెడీ ఫీచర్స్ వీడియో చేశాను. సో మీరు ఆ వీడియో చూడాలనుకుంటే పైన ఐకాస్ట్లో లింక్ ఉంటుంది, చూడండి. సో వెహికల్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఈ బైక్లో మెయిన్ చేంజెస్ వచ్చి స్పీడోమీటర్లో మనకి DTE అండ్ ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎకనామీ ఇవన్నీ యాడ్ అయినాయి. అండ్ బ్లూ కలర్ డిస్ప్లే వచ్చింది. అండ్ రైడ్ చేసుకుంటూ మాట్లాడదాం. 2021 మోడల్కి ప్రీవియస్ మోడల్కి డిఫరెన్స్ ఏంటంటే మనకి దీంట్లో చిన్న చిన్న ఫీచర్స్ అనేది యాడ్ అయినాయి. లైక్ DTE, ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎకనామీ అండ్ సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్, ఇలాంటి చిన్న ఫీచర్స్ ఉన్నాయి. మనం పాయింట్ టు పాయింట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ దీనిలో ఇంజన్ చెప్తాను. సో ఫీచర్ గురించి ఎవరైనా చూడాలనుకుంటే కూడా పైన ఐకాస్ట్లో లింక్ ఉంటుంది, ఒకసారి చూడండి. సార్ పవర్ చూద్దాం. స్పీడోమీటర్ అనేది ఇప్పుడు డిస్కనెక్టెడ్లో ఉంది. సో స్పీడ్ అనేది నేను చెప్తాను. సో రెడ్ లైన్ సెట్ 10,000 RPM. సో 10,000 అనేది రెడ్ లైన్ ఉంది ఈ బైక్కి. సో ఇంజన్ గురించి చెప్పాలంటే దీనికి బేసిక్గా 149.5 cc ఇంజన్ ఉంటుంది. అండ్ పవర్ అవుట్పుట్ ఏమో 14 PS పవర్ అండ్ టార్క్ ఏమో 13.25 Nm టార్క్ ఉంది. అయితే ఒకవేళ మనం ఈ బైక్ నుంచి వేరే బైక్తో కంపేర్ చేసుకుంటే పవర్ అనేది కొంచెం తక్కువ ఉంది. బట్ ఇదేంటంటే పవర్ అనేది లీనియర్గా ఉంటుంది. సో మరీ అగ్రెసివ్ పవర్ ఉండదు, బట్ లీనియర్గా మనకి సిటీలో ఈజీగా ట్యాకిల్ చేసుకునేటట్టు అయితే ఉంటుంది. అయితే మనకి ఈ 150 cc ఈ బైక్ ఏంటంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ అండ్ సిటీలో మెయిన్గా యూజ్ చేయడం కోసం ఈ పల్సర్ అనేది ఎక్కువ యూజ్ చేస్తారు. సో ఒకవేళ మీరు ప్యూర్ పర్ఫార్మెన్స్ గురించే బైక్ కావాలనుకుంటే వేరే ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇదేంటంటే లీనియర్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు పవర్ గురించి అయితే చెప్తాను. సో పవర్ ఎలా ఉందంటే మీకు ఆఫ్టర్ మీకు 5,000 దగ్గర ఫుల్ టార్క్ వస్తుంది. రైడ్ కూడా మీకు 150 cc 180 cc రెండు కంపేర్ చేసుకుంటే 150 cc కొంచెం పవర్ మంచిగా ఫీల్ అవుతున్నాం. సో 180లో మీకు పెద్దగా డిఫరెన్స్ ఏం అనిపించదు. బట్ ఈ 150 అనేది చాలా లైక్ నీట్గా ఉందన్నమాట. అండ్ ఇదైతే మీకు మెయిన్గా పవర్ గురించి. అండ్ నెక్స్ట్ సస్పెన్షన్. సో సస్పెన్షన్ వచ్చేసరికి మీకు ఫ్రంట్ టెలిస్కోపిక్ ఉంది, రియర్ వచ్చేసరికి ట్విన్ షాక్ అబ్జర్వర్స్, అవి కూడా గ్యాస్ రిజర్వాయర్వి. అండ్ ఈ ఫ్రంట్ టెలిస్కోపిక్ ఏవైతే ఉన్నాయో అవి కన్వెన్షనల్ టెలిస్కోపిక్ ఫోక్స్ అనమాట. సో జనరల్ నార్మల్వి. అయితే ఇవేంటంటే మన ఇండియన్ రోడ్స్కి ప్రకారం మాత్రమే ఉన్నాయి. సో ఈ బైక్ని తీసుకొని హైవేకి లైక్ మీకు స్టిఫ్ సస్పెన్షన్ కావాలంటే అదైతే మీకు దీంట్లో దొరకదు. ఇంకోటి ఏంటంటే ఈ బైక్లో ఇది ఎయిర్ కూల్డ్ ఇంజన్. సో దీంట్లో ఆయిల్ కూలింగ్ అలాంటిది ఏం రాదు. ఒకవేళ మీరు NSలో చూసుకుంటే NSలో మీకు ఆయిల్ కూలింగ్ వస్తుంది కదా. సో ఈ బైక్లో మీకు ఆయిల్ కూలింగ్ అయితే ఏం రాదు. సో ఓన్లీ ఎయిర్ కూల్డ్. అండ్ స్పీడ్ కూడా మెయింటైన్ చేసుకోవాలంటే స్పీడ్ కూడా ఓన్లీ మనకి లైక్ 70-80 స్పీడ్స్ కాన్స్టెంట్ మెయింటైన్ చేసుకుంటే చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ఎందుకంటే ఈ బైక్ హై స్పీడ్స్ మెయింటైన్ చేసేది అయితే కాదు. అంటే కూలింగ్ సిస్టమ్ అనేది ఎక్కువ ఉంటే మనం హైవే స్పీడ్స్ అనేది ఎక్కువ తీసుకోవచ్చు. ఇంట్లో కూలింగ్ సిస్టమ్ అనేది ఓన్లీ ఎయిర్ కూల్డే కాబట్టి ఎక్స్టర్నల్ ఎయిర్తో మాత్రమే ఇంజన్ అనేది కూల్ అవ్వాలి. సో ఒకవేళ హాట్ టెంపరేచర్స్లో రైడ్ చేస్తే ఇంజన్ అయితే వేడైతే అవుతుంది. సో అదైతే ఉంటుంది. సో బెటర్ అంటే మరీ హైవే లాంగ్ రైడ్స్కి కాకుండా సిటీలో అయితే మీకు కంఫర్టబుల్. అండ్ ఒకవేళ ఈ బైక్ని హైవే లాంగ్ రైడ్స్కి తీసుకెళ్తాన్నా కూడా మీరు కంపల్సరీ బ్రేక్స్ అయితే తీసుకోవాలి. సో కాన్స్టెంట్గా కొన్ని హవర్స్ రైడ్ చేస్తూ ఉంటే మాత్రం ఈ బైక్ అయితే మీకు సపోర్ట్ చేయదు. సో ఇదేంటంటే సిటీ అండ్ అర్బన్ క్రూజింగ్ కోసం ది బెస్ట్ బైక్. అండ్ నెక్స్ట్ బ్రేక్స్. సో బ్రేక్స్ చూసుకుంటే ఫ్రంట్ మీకు ABS ఉంది. ఇది సింగిల్ ఛానల్ ABS దీంట్లో. కానీ రియర్ వచ్చేసరికి మీకు RLP ఉంటుంది, అంటే రియర్ వీల్ లిఫ్ట్ ఆఫ్ ప్రొటెక్షన్ ఉంది. సో దాంతో ఏమవుతుందంటే ఒకవేళ మీరు ఫాస్ట్గా వెళ్ళి ఫ్రంట్ బ్రేక్ హార్డ్గా ప్రెస్ చేసినా కూడా మీకు రియర్ వీల్ అనేది లిఫ్ట్ అయితే అవ్వదు. సో అదైతే దీంట్లో ఉంది. అండ్ బ్రేకింగ్ బైట్ కూడా నాట్ బ్యాడ్, ఓకే బాగానే ఉంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి వైబ్రేషన్స్. సో వైబ్రేషన్స్ చూసుకుంటే దీంట్లో మనకి హ్యాండిల్ దగ్గర లిటిల్ బజ్ అనేది ఉంది. అండ్ సీట్ దగ్గర వైబ్రేషన్స్ లేవు, అండ్ ఫుట్ పెగ్స్ దగ్గర లేవు. హ్యాండిల్ దగ్గర లిటిల్ వైబ్రేషన్స్ ఉన్నాయి. సో అది కూడా మీకు ఆఫ్టర్ 5,000 RPM దగ్గర మీకు హ్యాండిల్ దగ్గర కొంచెం బజ్ అనేది అనిపిస్తుంది, అంటే చిన్న లైట్గా వైబ్రేషన్ వస్తుంది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా వేరే దగ్గర ఏం లేదు. సో సీట్ దగ్గర కూడా ఏం లేదు. అండ్ ఫుట్ పెగ్స్ దగ్గర కూడా కొంచెం లైట్గా, అది కూడా ఓన్లీ హై RPMస్లో వస్తుంది. సో ఇదైతే వైబ్రేషన్ గురించి. అండ్ నెక్స్ట్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ. ఫ్యూయల్ ట్యాంక్ చూసుకుంటే మీకు 15 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. సో 15 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అంటే మీకు మైలేజ్ కూడా ఈ బైక్ ఎక్కువ వస్తుంది. ఒకవేళ మీరు ఈ బైక్ని వేరే బైక్స్ తోటి కంపేర్ చేసుకుంటే లైక్ అపాచీస్ కానీ NS కానీ ఇలాంటివి చూసుకుంటే మీకు ఆ బైక్స్ కంటే ఈ బైక్ మైలేజ్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే దీనికి పవర్ మరీ ఎక్కువ ఏం లేదు కాబట్టి దీని పవర్ కూడా లీనియర్గా ఉంది. సో దాట్ ఈస్ వై మీకు దీంట్లో ట్విన్ స్పార్క్ ఇంజన్ ఉంది, ఫ్యూయల్ ఇంజెక్షన్. ఇది కూడా మనకి BS6 కాబట్టి ఫ్యూయల్ ఇంజెక్షన్ అయితే ఉంది. ఇవన్నీ బేస్ చేసుకుని ఏంటంటే ఇది కొంచెం ఎక్కువ వస్తుంది. సో మైలేజ్ కూడా మీరు అరౌండ్ 50 అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో కొందరు కస్టమర్స్కి 55 కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో బట్ 45 to 50 ఈజ్ యావరేజ్, ఆన్ అండ్ యావరేజ్ మైలేజ్ ఈ బైక్ది. సో మీరు నీట్గా రైడ్ చేస్తే మాత్రం మీకు మైలేజ్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ దీని ప్రైస్. సో ప్రైస్ విషయానికి వస్తే ఈ బైక్ ప్రైస్ 1,21,000 ఆన్ రోడ్ హైదరాబాద్ ఉంది.
సో ఈ ప్రైస్లో మీకు అంటే వన్ ఆఫ్ ది చీపెస్ట్ బైక్ అనుకోండి. ఒక 150cc అన్నిటికంటే తక్కువ ప్రైస్ ఇదే ఉంది. ఎందుకంటే వేరే బైక్ ఒకవేళ మీరు ఎన్ఎస్ చూసుకున్నా కానీ దీనికంటే ఎక్కువ ఉంది. అపాచీ చూసుకుంటే 1,37,000 దాకా ఉంది. సో అట్లా డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. అండ్ ఈ బైక్ ఏంటంటే డైరెక్ట్ కాంపిటీషన్ టు అపాచీ 160 సో 2V అనేది దీనికి ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఎందుకంటే రెండు కూడా మీకు టెలిస్కోపిక్ షాక్ అబ్జర్వర్స్ ఉంటాయి అండ్ రియర్ వచ్చరికి డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్, అంటే డైరెక్ట్ కాంపిటీషన్ అనమాట ఇది. అండ్ 4V తోటి ఇది యాక్చువల్లీ కంపేర్ చేసుకోలేము. సో 4V టెక్నాలజీ వేరే, ఈ నార్మల్ దీని బైక్ టెక్నాలజీ వేరే. సో అట్లా కంపేర్ చేసుకుంటే మీకు ఇది ఒకటి చీపెస్ట్ అనమాట. సో ఉన్న మార్కెట్లో చీపెస్ట్ 150cc విత్ ట్విన్ డిస్క్ దొరుకుతుంది ఇదే బైక్లో. అండ్ ఒకవేళ బాడీ ఫిట్ అండ్ ఫినిష్ చూసుకుంటే కొంచెం మనకి వైబ్రేషన్స్ కానీ ఈ ఫ్రంట్ పార్ట్ అవుతుందో ఇది కొంచెం లైక్ షేక్ అయితే అవుతున్నాయి. మరి అంత ఫిట్ అండ్ ఫినిష్ అంత సూపర్ అంటే ఏం లేదు. సో జస్ట్ బేసిక్ నార్మల్ అయితే ఉంది. లాస్ట్ రైడింగ్ కంఫర్ట్. సో రైడింగ్ కంఫర్ట్ అయితే బాగానే ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పల్సర్ అవుతుందో కొంచెం స్పోర్టీ పొజిషన్ ఉంటుంది. అంటే హ్యాండిల్ బార్స్ ఏవైతున్నాయో స్ప్లిట్ హ్యాండిల్ బార్ వచ్చింది కదా, సో కొంచెం ఫ్రంట్కి లీన్ అయి ఉంటుంది. సో ఇదైతే మీరు ఒకటి నోటీస్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా కానీ ఒక వెహికల్ కొనాలంటే కంపల్సరీ వేరే వెహికల్ తోటి కంపేర్ చేసుకుంటారు. సో దాట్ ఈస్ వై నేనేం చేస్తున్నా అంటే మీకు డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా వేరే బైక్స్ తోటి చూసుకుంటే ఈ బైక్ ఎలా ఉంటుందని. స్ప్లిట్ హ్యాండిల్ బార్ ఉన్నప్పటికీ కూడా మరీ అంత అగ్రెసివ్ ఏం లేదు. సో నార్మల్ అంటే మనకి ఏదైతే రైడర్స్ ట్రయాంగిల్ ఉంటుందో ఫుట్ పెక్స్, హ్యాండిల్ అండ్ సీట్, సో ఇవన్నీ పొజిషన్లో చూసుకుంటే ఇదైతే కొంచెం కంఫర్టబుల్ ఉంది. మరీ అంత మీకు అగ్రెసివ్ లైక్ డౌన్ సైడ్ పోర్షన్లో అయితే ఏమైతే లేదు. సిటీలో ఇలాంటి ప్లేస్లో రైడ్ చేసినప్పుడు క్లచ్ అనేది చాలా సాఫ్ట్ ఏం లేదు, అంటే నార్మల్ ఉంది. ఎందుకంటే స్లిప్పర్ క్లచ్ అలాంటివి అయితే ఏం లేవు. అండ్ ఈ బ్రేక్ అయితే ఏవైతే మీకు లీవర్స్ ఉన్నాయో ఈ లీవర్స్ ఇంకా కొంచెం క్వాలిటీ ఉంటే బాగుండేది. సో ఇది నార్మల్ లైక్ స్క్వేరిష్ డిజైన్ ఉంది, సో స్మూత్ లేదు అది. సో ఇదొకటి కొంచెం వాళ్ళు ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది. సో ఓవరాల్ ఇదైతే మీకు పల్సర్ 150 గురించి. సో దీని గురించి ఎక్కువ చెప్పడానికి కూడా ఏం లేదు. సో టెక్నికల్గా చెప్దామన్నా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పల్సర్స్ ఇవన్నీ కూడా సేమ్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ పల్సర్ అంటే 125, 150, 180 ఆల్మోస్ట్ చూడడానికి అయితే అన్నీ సేమే ఉంటాయి, బట్ లిటిల్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఏవైతే మీకు పవర్ ఉంటుందో ఆ పవర్ బ్యాండ్లో కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో దట్స్ ఇట్. సో అంతకంటే ఎక్కువ ఏం లేదు. అండ్ టైర్స్ ఏమో మీకు రియర్ సైడ్ బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ ఉన్నాయి. కొంచెం మనకి లూజ్ గ్రావెల్ కానీ వెట్ సర్ఫేసెస్లో కొంచెం మనకి గ్రిప్ అనేది ఎక్కువ ఉంటుంది. సో నార్మల్ టైర్స్ తోటి చూసుకుంటే దానికి ఇదైతే వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ ఇక ముందు చాలా వస్తుంటాయి. సో మీరు చేయాల్సింది ఒకటే, మీరు ఛానల్ని సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. సో ఇలా మీరు సపోర్ట్ చేస్తే ఏమవుతుందంటే ఇంకా ముందు వీడియో చేయడానికి నాకు కన్వీనియంట్గా ఉంటుంది. ఏదన్నా ఒక వీడియో మీకైతే కంపల్సరీ హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి ఛానల్ని అయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. చూస్తున్నారు కదా, సో కొంచెం మీరు అలాంటివి చేస్తుందంటే కొంచెం నాకు హెల్ప్ అవుతుంది. అప్డేట్స్ కూడా మొత్తం నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా రవికిరణ్ కస్తూరి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. దిస్ ఈజ్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.